బెజవాడ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కేసినేని నాని పోస్టుతో కలకలం రేపింది. అయితే తాను చంద్రబాబు బహిరంగ సభకు వెళ్లడం తేల్చి చెప్పారు. తనను రావద్దని హైకమాండ్ చెప్పిందని, చంద్రబాబు చెప్పిన మాట వింటానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. తాను పార్టీ మారడం లేదని అన్నారు. ఎంపీగా ఇక్కడి నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. బెజవాడ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కేసినేని నాని పోస్టుతో కలకలం రేపింది. అయితే తాను చంద్రబాబు బహిరంగ సభకు వెళ్లడం తేల్చి చెప్పారు. తనను రావద్దని హైకమాండ్ చెప్పిందని, చంద్రబాబు చెప్పిన మాట వింటానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. తాను పార్టీ మారడం లేదని అన్నారు. ఎంపీగా ఇక్కడి నుంచే పోటీ చేస్తానని కూడా స్పష్టం చేశారు. బెజవాడ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కేసినేని నాని పోస్టుతో కలకలం రేపింది. అయితే తాను చంద్రబాబు బహిరంగ సభకు వెళ్లడం తేల్చి చెప్పారు. తనను రావద్దని హైకమాండ్ చెప్పింది. చంద్రబాబు చెప్పిన మాట వింటానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గాలిబ్ అందజేస్తారు. గాలిబ్, బెజవాడ రాజకీయాలు అంటేనే ఒక రకంగా చూస్తే ఒక రాష్ట్ర వ్యాప్తంగా జరిగే రాజకీయాలతో పోలిస్తే బెజవాడ రాజకీయాలు కొంత విరుద్ధంగా ఉంటే, ఇటు కుటుంబ సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలోని విభేదాలు నెలకొన్న పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితి ప్రస్తుతం బెజవాడ రాజకీయాలు నెలకొంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎంపీ కేసినేని నానితో పాటు కేసినేని చిన్ని ఇద్దరు కూడా ప్రస్తుతం ఎంపీ టికెట్ రేస్ లో ఉన్నారు. అయితే అధిష్టానం మాత్రం కేసినేని చిన్ని వైపే మొగ్గు చూపినట్లుగా తెలుస్తుంది. అయితే ఇటీవల కాలంలోని తిరువూరులోని చంద్రబాబు సభ ఈ నెల 7వ తారీఖున భారీ ఎత్తున నిర్వహించబోతుంది. సభకు సంబంధించిన ఏర్పాట్లు సన్నాహ కార్యక్రమానికి సంబంధించి కేసినేని బ్రదర్స్ ఇద్దరు కూడా బల ప్రదర్శనకు దిగారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చాలా తీవ్ర స్థాయిలోని ఇటు ఇరు వర్గాలకు సంబంధించిన నేతలు కొట్టుకున్నారు, కుర్చీలు ఎగరవేసుకున్నారు. దాంతో పాటు అక్కడ పోలీసులకు కూడా గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో అధిష్టానం చాలా సీరియస్ గా దీనిపై క్లారిటీ ఇచ్చేందుకు రంగంలోకి దిగింది. పార్టీకి సంబంధించి అధ్యక్షుడిగా ఉన్న నితిన్ రఘురామ్ తో పాటు అలపాటి రాజా రంగంలోకి దిగారు. కేసినేని నాని నిన్న కలిసినట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఈ తిరువూరు సభకు సంబంధించిన బాధ్యతలు కేసినేని చిన్నికి అప్పచెప్పడం అనేది కూడా చంద్రబాబు మాటని చెప్పారు. దాంతో పాటు సీటు అంశానికి సంబంధించి వేరే వారికి ఇచ్చేందుకు అధిష్టానం నిర్ణయం తీసుకుంది అనేది మాత్రం స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో కేసినేని నాని దీనిపై ఈ అంశానికి సంబంధించి ఫేస్బుక్ లో పోస్ట్ చేయడం జరిగింది. ఈ తిరువూరు సభను కేసినేని చిన్నికి అప్పచెప్పడంతో పాటు టికెట్ అంశానికి సంబంధించి అధిష్టానం వేరే వారికి ఇవ్వబోతుంది ఎంపీ టికెట్ విజయవాడ. అయితే ప్రస్తుతం తాను చంద్రబాబు ఆదేశాలు శిరోధారకంగా తాను ఉంటాను అనేది మాత్రం చెప్పిన నేపథ్యంలోని ప్రస్తుతం ఈ అంశమే ఇప్పుడు విజయవాడలో హాట్ టాపిక్ గా మారింది. ఈ అంశానికి సంబంధించి కొద్దిసేపటి క్రితం మీడియాకు కేసినేని నాని ఆఫ్ ద రికార్డ్ కొన్ని అంశాలను కూడా ప్రస్తావించారు. ప్రధానంగా చూసినట్టయితే ఈ అంశానికి సంబంధించి తాను తనకి ముందు నుంచి మాత్రం తెలుగుదేశం పార్టీ టికెట్ల అంశానికి సంబంధించి దాదాపు చివరి నిమిషం వరకు కూడా ఫైనల్ చేయదు. అయితే ప్రస్తుతం ఫైనల్ చేస్తామని చెప్తున్నారు. నేను చంద్రబాబుకు ఎక్కడా వెన్నుపోటు పొడవలేదు. వెన్నుపోటు పొడిస్తే ఇంకా మంచి పదవిలో ఉండేవాడిని. నన్ను వద్దని చంద్రబాబు అనుకున్నారు.
నేను అనుకోలేదు. చంద్రబాబుతో రోజు ఫోన్ లో మాట్లాడుతూనే ఉంటాను అనేది మాత్రం ఆఫ్ ద రికార్డ్ మీడియాకు కేశినేని నాని చెప్పడం జరిగింది. ఇంకా దాంతో పాటు నామినేషన్ల చివరి వరకు అభ్యర్థులను తేల్చేవారు కాదు, కానీ నా విషయంలోనే చంద్రబాబు ఇలా నిర్ణయం తీసుకుంటారు అని నేను ఊహించలేదు అనేది మాత్రం కొన్ని కీలక కామెంట్స్ కేశినేని నాని చేశారు. అయితే గతంలోనే ఇండిపెండెంట్ గా అయినా నుంచుంటాను అని చెప్పిన కేసీఆర్ నాని ప్రస్తుతం ఇండిపెండెంట్ గా చేసినా సరే గెలుస్తానని గతంలో చెప్పాను. నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానో లేదో కాలమే నిర్ణయిస్తుంది అనేది మాత్రం ఒక భవిష్యత్తులో తన అంశానికి సంబంధించి తన పోటీకి సంబంధించి ఇండైరెక్ట్లీ కొంత స్పష్టత ఇచ్చినట్లుగా తెలుస్తుంది. నేను పార్టీలో కొనసాగటం అభిమానులు నిర్ణయిస్తారు. తిరువూరు సభను నన్ను రావద్దని చెప్పారు. నేను తిరువూరు సభకు వెళ్ళడం లేదు. నేను వెళ్తే మళ్ళీ గొడవలు అవుతాయి. ప్రస్తుతానికి నా బాస్ చంద్రబాబు చెప్పినట్లే వెళ్తానని కూడా కేసీఆర్ చెప్పింది. అంటే ఒక రకంగా చంద్రబాబు మాటను నేను దాటను అనేది మాత్రం చెప్తూనే మరో పక్క తన అనుచరులకు సంబంధించిన అభిమానులకు సంబంధించిన నిర్ణయాన్ని బట్టి ముందుకెళ్తామని చెప్తున్న కేసీఆర్ నాని రానున్న రోజుల్లో ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. మరో పక్క కేసీఆర్ నానికి సంబంధించిన అనుచరులు సమావేశం నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా కేసీఆర్ నానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకునే దిశగా కూడా వాళ్ళు ఒత్తిడి చేసే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్న నేపథ్యంలోని ప్రస్తుతం అధిష్టానం విజయవాడ టికెట్ అంశానికి సంబంధించి కేసీఆర్కి నానికి లేదు అనేది మాత్రం డైరెక్ట్లీ చెప్పినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో విజయవాడ ఎంపీ సీటు కేసీఆర్కి చిన్నీకి ఇస్తారా లేకపోతే పొత్తులలో భాగంగా వేరే పార్టీకి వెళ్తారనే దానిపై కూడా స్పష్టమవుతుంది. ఓవరాల్ గా విజయవాడలోని కేసీఆర్ బ్రదర్స్ అంశానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తెలుగుదేశం పార్టీ తీసుకోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.